అందరికీ హాయ్, వెల్కమ్ టు ఉద్దానం న్యూస్. నేను మీ లోకనాథం కాళ్ళ. లాసెట్కి సంబంధించిన డౌట్స్ చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే రోజు రోజుకి లా నేర్చుకోవాలి, లా తెలుసుకోవాలి, లా చదువుకోవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ మందిలో కలుగుతుంది. కాబట్టి మరి లాసెట్కి సంబంధించిన అవగాహన కోసం ఆల్రెడీ లాసెట్ నోటిఫికేషన్ వీడియోను కూడాను ముందు చేశాను. దాన్ని ఒకసారి చూడండి. ఈ వీడియోలో లాసెట్కి సంబంధించిన సిలబస్ గురించి పూర్తిగా ఎగ్జాంపుల్స్తో, అంటే ప్రీవియస్ పేపర్ ఎగ్జాంపుల్స్తో కలిపి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. లాసెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడాను మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఈజీగా ఉంటుంది. సో లాసెట్కి సంబంధించి 120 క్వశ్చన్స్ ఇస్తారు. 90 మినిట్స్లో మనం ఆన్సర్ చేయాలి. అయితే ఈ ఎగ్జామ్ అనేది సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్ లాంటిది అనమాట. వాళ్ళు ఒక ఎగ్జామ్ సెంటర్ అలాట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఒక సిస్టమ్ ఇస్తారు. ఆ సిస్టంలో మన క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. లేకపోతే ఈ లాసెట్లో క్వాలిఫై అవ్వాలంటే ప్రతి ఒక్కరికి కూడాను 35% మార్క్స్ రావాలి. అవుట్ ఆఫ్ టోటల్ క్వశ్చన్స్లో, అంటే 120 క్వశ్చన్స్లో 35% అంటే 42 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీలకి ఏంటంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏం లేవు. సో వాళ్ళకి అలాట్మెంట్ అనేది వస్తుంది. కమింగ్ టు ద సిలబస్. సో ఈ సిలబస్ ఏంటంటే, మీరు 5 years ఎల్ఎల్బికి అప్లై చేసిన వాళ్ళైనా, 3 year ఎల్ఎల్బి అప్లై చేసిన వాళ్ళకైనా ఇదే ప్యాటర్న్ ఉంటుంది. ఏంటి ప్యాటర్న్ అంటే, పార్ట్ ఏ ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ పార్ట్ ఏ 30 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అంటే రీజనింగ్ మీద క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ నాలెడ్జ్ అంటే స్టాక్ జీకే మీద అండ్ రీజనింగ్ మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కొంచెం బేసిక్ నాలెడ్జే వస్తాయి, మరీ డెప్త్ అయితే రీజనింగ్ వెళ్ళడు, గుర్తుపెట్టుకోండి. పార్ట్ బి వచ్చేటప్పటికి ఇవి కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడాను మోస్ట్లీ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ లెవెల్. ఓకేనా, అవి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. పార్ట్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 60 క్వశ్చన్స్ పార్ట్స్. ఇది ఏంటంటే ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా. సో లాకి సంబంధించిన కొన్ని విశ్లేషణాత్మకమైన క్వశ్చన్లు అనేవి అడుగుతారు. సో లాకి సంబంధించిన కొన్ని బేసిక్ క్వశ్చన్స్ డిగ్రీ స్టూడెంట్స్కి డిగ్రీ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్ స్టూడెంట్స్కి ఇంటర్ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఎలా అయినా ఈ క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. బట్ మీరు క్వశ్చన్లు అనేవి చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను మీకు ఇప్పుడు క్వశ్చన్లు అనేవి మీకు నేను చూపిస్తాను. కొన్ని మోడల్ క్వశ్చన్స్, అంటే 2023లో జరిగిన పేపర్లో మోడల్ క్వశ్చన్స్ అనేవి, మోడల్ క్వశ్చన్స్ కాదు, ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు నేను చూపిస్తాను. ఏ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. పార్ట్ ఏ నుంచి ఒక 3 క్వశ్చన్స్, పార్ట్ బి నుంచి ఒక 3 క్వశ్చన్స్, పార్ట్ సి నుంచి ఒక 3 క్వశ్చన్స్ చూపిస్తాను. సో దాని మీద చూస్తే మీకు పూర్తిగా ఐడియా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు పార్ట్ ఏ చూసుకుందాం. అంటే ఏంటి, జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ. జీకేలో ఇప్పుడు ఇదో క్వశ్చన్, ఫ్రెంచ్ విప్లవం ప్రారంభమైన సంవత్సరం. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగింది, అదే స్టార్ట్ అయింది అని అంటే 1789 ఇయర్లో స్టార్ట్ అయింది అనమాట. ఇంకో క్వశ్చన్ చూద్దాం. అలియం సెపా అనేది ఎవరి శాస్త్రీయ నామం? ఎవరికి? ఉల్లిపాయకి అనమాట. ఆనస్ పండు, దోసకాయ, పాలకూర, ఉల్లిపాయ. ఆన్సర్ ఉల్లిపాయ అనమాట. అర్థశాస్త్రం అనే ప్రసిద్ధ సాహిత్యాన్ని ఎవరు రచించారు? పాణిని, భవభూతి, కౌటిల్యుడు, చరక. సో తెలిసిందే కదా, అర్థశాస్త్రం అంటే కౌటిల్యుడు. సో ఇలాగ జీకే బిట్స్ ఉంటాయి. దీనిలోనే మళ్ళీ కొన్ని రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడాను వస్తాయి. ఎక్కువగా మీకు రీజనింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే కోడింగు, డీకోడింగు, సిరీస్, ఎనాలజీ మీద క్వశ్చన్స్ వస్తాయి. దీనికి సంబంధించిన కోచింగ్ కూడా మనం ఇస్తాం. ఇక్కడ గాజువాకలో ఇస్తాము. ఇప్పుడు సెకండ్ పార్ట్ బి అనేది మనం చూద్దాం. పార్ట్ బి కరెంట్ అఫైర్స్ ఏ టైప్ క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. ఇది 2023కి సంబంధించిన పేపర్ కాబట్టి దానికి ముందు జరిగిన ఇన్సిడెంట్సే కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం 2025కి సంబంధించిన పేపర్ రాస్తాం కాబట్టి దానికి ముందు జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఇటీవల కాలంలో క్రింది వాటిలో ఏ దేశం తన రాజధానిని నుసంతారాకు మార్చాలని నిర్ణయించుకుంది? ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది కంట్రీ అనేది ఏ కంట్రీ మార్చుకోవాలని అనుకుంది? ఇండోనేషియా అన్నమాట. ఇండోనేషియా రాజధాని కౌలాలంపూర్ కదా. సో దాని క్యాపిటల్ సిటీని మార్చుకోవాలని అనుకుంటుంది అనమాట.
సో ఇది క్వశ్చన్ అనమాట, కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్స్. 2022లో ఏ భాష ఆంధ్రప్రదేశ్లో 2వ అధికార భాషగా గుర్తించబడింది? ఏపీలోని 2వ అధికార భాషగా ఏ భాష గుర్తించబడింది అంటే హిందూ, ఉర్దూ, బంజారా, ఇంగ్లీష్ అని వచ్చింది. ఆన్సర్ ఏమో ఉర్దూ అనమాట. సో ఇలాంటివి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని కింది నగరాల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023కి ఆతిథ్యం ఇచ్చింది. ఎక్కడ ఇచ్చింది అని అంటే విశాఖపట్నం. 2023 జనవరిలో అయింది కదా గ్లోబల్ సమ్మిట్. సో విశాఖపట్నం. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే మీకు కరెంట్ అఫైర్స్. నా లీగల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సుప్రీంకోర్టు తీర్పులు, మెయిన్లీ పాలిటిక్స్, భారత రాజ్యాంగము, ప్రాథమిక హక్కులు, ఇండియన్ పార్లమెంటరీ సిస్టము, వీటి మీద ఐడియా ఉన్నట్లయితే ఈ పేపర్ ఈజీగానే చేయొచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, ఏ ప్రముఖ పౌర హక్కుల కార్యకర్త మరియు ప్రముఖ న్యాయవాది ట్విట్టర్లో భారత ప్రధాన న్యాయమూర్తిపై చేసిన వ్యాఖ్యలకు 2020లో సుప్రీంకోర్టు ₹1 జరిమానా విధించింది. సో భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఒక ఆయన కామెంట్స్ చేశారనమాట. కామెంట్ చేసినందుకు ఆయనకి ₹1 ఫైన్ వేశారనమాట. ఆయన ఎవరు అని అంటే ప్రశాంత్ భూషణ్, మేనకా గోస్వామి, గోపాల సుబ్రహ్మణ్యన్, కేకే వేణుగోపాల్. ఆన్సర్ అయితే ప్రశాంత్ భూషణ్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం, సోషల్ మీడియాలో కూడాను క్వశ్చన్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్. సో యాక్చువల్గా లాకి సంబంధించింది కూడాను లాయర్లు, అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడాను బార్ కౌన్సిల్ కంట్రోల్లోనే ఉంటారు. వాళ్ళు ఇచ్చిన రూల్స్కి వాళ్ళ పరిధిలోనే పనిచేస్తూ ఉంటారు. సో భారతదేశానికి బార్ కౌన్సిల్ అనేది ఉంటుంది. అలాగే స్టేట్ వైజ్గా కూడాను బార్ కౌన్సిల్స్ ఉంటాయి. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా కౌన్సిల్స్ ఉంటాయి. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ చైర్మన్గా ఎవరున్నారు అనేది క్వశ్చన్. అప్పటికి అంటే 2023 టైంకి మానమ్ కుమార్ మిశ్రా అప్పటికి బార్ కౌన్సిల్ చైర్మన్గా పనిచేశారనమాట. సో ఇలాగుంటాయి క్వశ్చన్స్. ఇదో క్వశ్చన్ చూడండి, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఏ మతాన్నైనా ఆచరించే మరియు ప్రచారం చేసే స్వేచ్ఛను కాపాడుతుంది? సో ఏంటి, మనకు నచ్చిన మతాన్ని, సెక్యులర్ కంట్రీ కాబట్టి నచ్చిన మతాన్ని మనం ఫాలో అవ్వచ్చు. అది ఏ ఆర్టికల్ చెప్తుంది అని అంటే ఆర్టికల్ 25. ఇంకో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం, మోడల్ క్వశ్చన్స్. గాంధీ మరియు అంబేద్కర్ మధ్య జరిగిన ఒప్పందం ఫలితం. సో మనకి గాంధీ అంబేద్కర్ మధ్య జరిగిన ఒప్పందం ఏ ఒప్పందం? పూనా ఒప్పందమా, మెక్డొనాల్డ్స్ అవార్డా, కమ్యూనల్ అవార్డా, 5 ఏవి కావంటే పూనా ఒప్పందం. పూనాలో జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి లాసెట్లో ఇటు 5 ఇయర్స్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో రాసే వాళ్ళకి కానీ, అలాగే 3 ఇయర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్తో రాసే వాళ్ళకి కానీ ఈ క్వశ్చన్స్ ఉంటాయి. కొంచెం 5 ఇయర్స్ వాళ్ళకి కొంచెం ఈజీగా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఎవరైనా పాస్ అవుతారు, క్వాలిఫై చేస్తేనే మీకు మంచి కాలేజీలో సీట్ అనేది వస్తుంది. అలాగే గవర్నమెంట్ ఇచ్చిన ఏమైనా స్కాలర్షిప్స్ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ ఎలిజిబుల్ అవుతారు కాబట్టి సో ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అయ్యి హ్యాపీగా రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి.